మన దేశంలో ఎక్కువగా చెత్త అనేది ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారు. దీంతో ఎక్కువగా రివర్స్ అనేవి ఎక్కువగా పొల్యూట్ అవుతుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల ఎక్కువగా రివర్స్ అనేవి చాలా పొల్యూట్ అవుతుంది. అయితే దీనికోసం ఒక ఐఐటీ స్టూడెంట్స్ ఒక సొల్యూషన్ అనేది కనిపెట్టారు. అది ఏంటంటే వాటర్ క్లీనింగ్ రోబోట్ అనమాట. ఇద్దరు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ కలిసి దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టారు. వారి పేరు ఉత్కర్ష్ ఘోష్వాల్, ఇంకొకరి పేరు సిద్ధార్థ్ గుప్తా. వీళ్ళిద్దరు కలిసి ఈ రోబోట్ అనేది డెవలప్ చేశారు. ఇది ఒక రోజుకి దాదాపు 500 కేజీల కంటే ఎక్కువగా చెత్త అనేది కలెక్ట్ చేయగలుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇది ఎకో ఫ్రెండ్లీ. ఈ రోబోట్ అనేది ఈజీగా మనం కంట్రోల్ చేయగలుగుతాం, అది ఒక రిమోట్ సాయంతో. అది మాత్రమే కాకుండా ఈ రోబోట్ అనేది సోలార్ పవర్ తో వర్క్ చేస్తుంది. దీంతో పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉండదు. అయితే ఆనంద్ మహేంద్ర ఈ స్టార్టప్ కంపెనీ నచ్చి దీనిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తా అని చెప్పారు. దీంతో రివర్స్, లేక్స్, ఓషన్స్ ఇలా ఎక్కడైతే చెత్త అనేది ఉందో ఈజీగా క్లీనింగ్ అనేది చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీని గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి.